హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను భవాని. ఇంకోటేంటంటే ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయండి బాగా. అస్సలు గట్టిగా ఉన్నాయండి. మాది అసలే రేకుల షెడ్ కాదండి. అప్పుడే తట్టుకోలేకపోతున్నామండి మేము. డైరెక్ట్‌గా ఎండంతా మా ఇంటికాడే ఉంటుందండి. అది ఇంకోటేంటంటే ఇంకా మజ్జిగ పెరుగు తోడు పెట్టుకుంటే ఇంకా పిల్లలకు కూడా సలవ చేస్తుంది కదండీ! ఒక ముద్దలో కలిపి పెట్టొచ్చండి. అందుకోసం నేను పెరుగు తోడు పెట్టుకుంటున్నానండి. ఇంక ఈ రోజు నుంచి డైలీ తోడు పెట్టుకుంటానండి. అందులో ఇంకా కొంచెం పెరుగుంటే ఇంకా అది మజ్జిగ కింద కలుపుకుంటున్నానండి. వేడి తట్టుకోలేక మజ్జిగ కలిపేసుకుండి ఇంకా గ్లాస్‌లో వేసుకున్నానండి. గ్లాస్‌లో వేసుకున్న తర్వాత ఇంకా ఉన్న 4 చెట్లైనా సరే చాలా అందంగా, చాలా పీస్‌ఫుల్‌గా, చాలా అందంగా ఉంటాయండి నాకైతే. ఆ చెట్లను చూస్తూ ఏ పనైనా చేసేసుకుంటానండి. పొద్దుటే లేసి ఆ కొబ్బరి చెట్లు చూసి ఇంకా డైలీ మొదలు పెడతానండి. ఇంకేంటంటే ఇంకా అంట్లన్నీ ఇంకా పోజేసేసుకొని ఇంకా బయట పెట్టుకుంటానండి. ఎన్నుంటే అన్నీ ఇంకా బయట పెట్టేసుకుంటే ఇంకా ఒకసారిగా వెళ్ళి తోమేసుకుంటానండి. తర్వాత ఇవన్నీని నీట్‌గా తుడిసేసుకుంటానండి. అంట్లు బల్ల అదే గ్యాస్ బల్ల కానీ, ఇంకా గ్యాస్ బండ కానీ ఇంకా అన్నీ నీట్‌గా తుడిసేసుకుంటానండి. గ్యాస్ బండ కూడా తుడుచుకుంటానండి. తుడుచుకున్న తర్వాత ఇంకా ఇంకా కిచెన్ రూమ్ కానీ, హాల్ కానీ, ఇంకా బెడ్రూమ్లు కానీ ఇంకా లైన్‌గా ఒకదాని తర్వాత ఒకటి అలా తుడుచుకుంటా వెళ్ళిపోతానండి. ఇంకా నేను పొద్దుట అన్నం వండిన ఇక్కడ కాయగూరలు వాటర్ కానీ, లేకపోతే బియ్యం వాటర్ కానీ ఇంకేమన్నా ఉంటే కనుక అవి మాత్రం వేస్ట్ చేయనండి నేను. ఆ మొక్కలకే వేస్తానండి. ఆ మొక్కలకి వేసి వల్ల మొక్కలకి చాలా బలమండి. ఫ్రూట్స్ చెట్లయితే గనక మనకి ఖచ్చితంగా వెంటనే మనకి కాయలిస్తాయండి. అదే ఫ్లవర్స్ చెట్లయితే గనక మనకి అవి కూడా వెంటనే మనకి ఎక్కువగా ఫ్లవర్స్ ఇవ్వడానికి కారణమవుతాయండి. అవి మాత్రం అసలు నేను వేస్టే చేయనండి ఆ వాటరు. ఖచ్చితంగా మొక్కలకి వేయవలసిందేనండి. ఇంకా మొక్కలు కూడా నేను అసలు ఈ నేల మీద మొక్కలు ఎలా పెంచానంటే గ్రేట్ అని అంటారండి మా ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే ఇది ఉప్పు నేలండి. ఉప్పు నేల మీద చెట్లు ఎక్కువగా రావంటారు కదండీ! అలాంటి నేల మీద మొక్కలు పెట్టుకున్నామంటే అది ఎలా పెట్టుకోవాలో ఏంటో ఆ చిట్కాలు అవి కూడా చెప్తానండి. ఇంకా నేను మంచిగా ఇల్లు తుడిచేసుకున్నాను కదండీ! ఇల్లు తుడిచేసుకున్న తర్వాత ఇంకా బయట ఎండేసిన బట్టలన్నీ సరి అన్నీ తెచ్చేసుకుంటానండి. ఇంకా వాషింగ్ మిషన్‌లో ఏసీ వల్ల ఇంకా వెంటనే ఎండిపోయాయండి. అయినా ఈ ఎండాకాలం వచ్చిందంటే బట్టలు మాత్రం ఖచ్చితంగా తొందరగానే ఆరిపోతాయండి. బట్టలన్నీ ఆరిపోయిన తర్వాత వెంటనే తీసేసుకోవాలండి. బాగా డ్రై అవ్వనివ్వకూడదండి బట్టలు. లేకపోతే పోతాయని చెప్తారు కదండీ మన పెద్దవాళ్ళు. ఇంకోటి ఇంకా అవన్నీ తెచ్చేసుకున్న తర్వాత ఈ వేడి మీదే మడత పెట్టుకోవాలండి. బాగుంటాయండి. చక్కగా లైన్‌గా మడతడిపోతాయండి. లేకపోతే ఇంకా అలా వేసి పక్కన పెట్టి తర్వాత మడత పెట్టామంటే కొంచెం మనకి ఆ వేడి ఎండలో ఉంచి తీసుకొచ్చే ఫ్రెష్‌నెస్ ఉండదు కదండీ! అందుకని అంటున్నాను. ఇంకా అవన్నీ మడత పెట్టుకున్న తర్వాత డైలీ వేర్ బట్టలు పెట్టుకోవడానికి మాత్రం మాకు బీరువా లాంటిది, కబోర్డ్ లాంటివి ఏమీ లేవండి. అవి నేను సంచుల్లో పెట్టుకుంటానండి. ఏమన్నా పెద్ద పెద్ద సంచులు ఉంటాయి కదండీ! ఆ సంచుల్లో పెట్టుకుంటానండి. నాది మా హస్బెండ్‌యి ఒక సంచిలోను, ఇంకా మా పిల్లలయి ఒక చిన్న చిన్న బట్టలు కదండీ! ఇంకా అందుకని ఒకటి లాగితే మొత్తం వస్తాయని ఇంకా ఆళ్ళయి ఒక సెపరేట్‌గా సంచిలో పెడతానండి. ఇంకా కొత్త బట్టలన్నీ ఏమైనా ఉన్నాయంటే గనుక ఖచ్చితంగా అది బీరువాలో పెట్టుకుంటానండి. ఇంకా ప్రస్తుతానికి ఇలాగ నా బట్టలన్నీ ఇంకొక చోటన, అలాగా మా ఆయన బట్టలన్నీ ఒక చోటన, పిల్లల బట్టలు ఒక చోటన అలా మడత పెట్టుకుని, అలా పెట్టుకున్న తర్వాత ఒకసారిగా ఇంకా సంచిలో పెట్టడానికి తీసుకెళ్తానండి. మాది ఇంకా చెక్కలతో చేసిన ఇల్లు కాదండి. ఇంత నీట్‌గా చేసినా చిరాకుగానే ఉంటదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ఇంకోటేంటి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్.